సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున ఈ గురువారము రాత్రి వేళ మీకు మా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, చూస్తూ ఉండగానే దినాలు గడిచిపోతూ ఉన్నాయి. దేవుడు మనకిస్తున్న ఆరోగ్యము ఆయుష్ను బట్టి, ప్రతి దినమును బట్టి, ప్రతి ఘడియను బట్టి ఆ దేవాది దేవునికి యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతలు చెల్లించుదాము. ఈ దినమంతా కాపాడిన దేవునికి, మీ జీవితాలలో కార్యాలు చేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించుదాము. ప్రార్థించిన తదనంతరము తిమోతి గారికి పౌలు గారు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఆధారం చేసుకొని యోగ్యతతో జీవించతగిన జీవితమును గురించి ఒక 4 విషయాలు మనము విందాము. దానికి ముందు ప్రార్థించుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా దైవమా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దినము వెంట దినమును మాకిస్తూ మమ్ములను, నాయన మా బిడ్డలను మీరు కాపాడుతూ ఉన్నందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నా. అంత మాత్రమే కాకుండా దేవా, ప్రార్థనతో నాయన ఈ దినము ప్రారంభించినప్పుడు, ప్రార్థనతో ప్రారంభించబడిన ఈ దినమును నాయన మీరు ప్రార్థించిన వారికి ఎంతో గొప్ప నాయన మరి మేలులు చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా దేవా, మిమ్మును ఆధారము చేసుకున్నవారు ఈ లోకములో ఎప్పటికీ అనాథలు కారు. ఎందుకంటే మీరు తండ్రిలాగా, తల్లిలాగా నాయన మీరు ఆదరిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మహిమ కలిగిన మా తండ్రి, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును అని మీరు సెలవిచ్చారు. కనుక మీ బిడ్డలు మీ వాక్యానికి నాయన ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో ప్రాముఖ్యమైనది. అంతేకాకుండా ప్రార్థన ద్వారా ప్రభా మరి ఎన్నో గొప్ప మేలులు మీ బిడ్డలు పొందుతూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ఇంకా మీ బిడ్డల జీవితాల్లో కార్యములు ఏవైనా ఆగి ఉండినట్లయితే యేసు నామమున ఆ కార్యముల నిమిత్తమై ద్వారములు తెరవబడునుగాక. కార్యములు జరిగించే దేవుడవు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. అంతేకాకుండా దేవా, సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు, వారి నిరీక్షణకు గొప్ప నాయన మరి కార్యములు జరిగించండి. అంతేకాకుండా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. నేను ఉద్యోగంలో ఉన్న వారికి, నమ్మకంగా చేస్తున్న మీ బిడ్డలకు ప్రమోషన్లు వచ్చినట్లుగా సహాయం చేయండి. అంతేకాకుండా దేవా, మా పైన మీరు ఉంచిన నాయకులను దీవించండి, మా రాష్ట్రాలను ఆశీర్వదించండి, మా దేశమును బాగు చేయండి. అప్పులలో ఉండిపోయిన వారికి అప్పులు తీర్చుకునే మార్గమును ప్రసాదించమని ప్రార్థన చేస్తుంటున్నాను. మీకు స్తోత్రాలు దేవా. ఈ దినము నాయన మరి ఎందరైతే దూర ప్రాంతాలకు ప్రయాణం చేయబోతున్నారో వారికి నాయన ప్రమాదముల నుంచి తప్పించి క్షేమమును, భద్రతను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మీకే స్తుతులు, స్తోత్రాలు. కాలిఫోర్నియా ఏరియాలో ప్రభా మరి అక్కడ ప్రజలు నాయన ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆహారము, నీరు దొరకక నాయన ఎంతగానో ఇబ్బంది పడుతుంటున్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తుంటున్నాను. కృప చూపించండి దేవా. వారికి నాయన చేయుతనిస్తున్నటువంటి వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మా ఆత్మీయ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఇతర దేశాలలో ఉన్న మా బిడ్డలు నాయన దేనికి భయపడక ధైర్యముగా నాయన వారు ఉండునట్లుగా కృప చూపించండి. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు అని మీరు వాగ్దానం చేశారు. కనుక దేవా, ఇచ్చిన ఈ వాగ్దానాలను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. మహోన్నతుడు అయిన దేవుడవు, దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు అనే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారము దేవా, మీ ప్రజలు నాయన మీ దృష్టి యందు, మానవుల దృష్టి యందు దయనుంది దేవా, ఒక ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నారు గనక దయగలిగిన మా తండ్రి అట్టి గొప్ప జీవితంలోకి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అంతేకాకుండా ఇంకా ఎవరైనా నైనా కుటుంబాల్లో సమస్యలతో ఉంటే సమాధానము దయచేయండి. అనేక కుటుంబాలలో సమాధానము లేక అనేక సమస్యలతో జీవిస్తుంటున్నారు. అలాంటి కుటుంబాలలో సమాధానము, ఐక్యత ఉండునుగాక. విడిపోయిన భార్యాభర్తలు మరలా తిరిగి కలుసుకొందురుగాక. కుటుంబాలు కట్టబడునుగాక. కుటుంబాలకు మీ భద్రతను
ఆనాడు యోబు చుట్టూ, యోబు కుటుంబము చుట్టూ, యోబు కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసినట్లుగా మీ ప్రజల చుట్టూ, వారి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసి మీ కాపుదలలో ఉంచుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి పడుకొని నిద్రిస్తున్నప్పుడు నాయన మంచి నిద్రను ప్రసాదించండి. అంతేకాకుండా కీటకముల ద్వారా, విష పురుగుల ద్వారా ఎలాంటి హాని కలగకుండా సహాయం చేయండి. దొంగల బారిన పడకుండా మీ ప్రజలను కాపాడమని ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా నైనా మీ బిడ్డలు ప్రార్థనలు చేస్తుండగా వారి ప్రార్థనలకు గొప్ప ప్రతిఫలమును కలగచేసి మహిమ ఘనత మీరే పొందుకొనమని ప్రార్థిస్తున్నాం. తండ్రి లేని వారిని, విధవరాండను ఆదరించే దేవుడవు నాయన, అనాథలను ఆదరించే దేవుడవు కనుక మీ ఆదరణ ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి ఆయన తోడై ఉంచి మహిమ ఘనత ప్రభావాలు పొందుమని, మీ బిడ్డల సరిహద్దులలో సమాధానము కలుగచేసి మహిమను పొందుకొనమని ఈ రాత్రికాల ప్రార్థనలు విన్నందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రతిఫలం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, రేపటి నుండి నాయన మరి నిశాంత్ ఎగ్జామ్ రాయబోతున్నాడు తండ్రి, ఎంబీబీఎస్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ రాసే సమయంలో బిడ్డకు నాయన మీ ధైర్యమును ఇవ్వండి, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. చక్కగా వ్రాయటకు అనుమతించి మహిమను పొందుకొనమని, అలాగనే మా ఆత్మీయ బిడ్డలందరినీ కూడా దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయము సదాకాలం మనకును మన బిడ్డలకును తోడై ఉండునుగాక. ఆమెన్. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో వ్రాయబడిన మాటను ఆధారం చేసుకొని యోగ్యతతో జీవించదగిన జీవితము ఒక 4 విషయాలు చూస్తాం. 1, నూతన జన్మానుభవముతో ప్రారంభించబడింది. యోగ్యతతో జీవించదగిన జీవితం ఎలా ప్రారంభించబడింది అంటే నూతన జన్మానుభవంతో ప్రారంభించబడింది. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. 2వది, నూతన ప్రవర్తనలో ప్రదర్శింపబడింది. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. దైవిక శక్తి వలన ప్రసాదించబడింది. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము. 4వది, రాబోవు మహిమ యొక్క సజీవ నిరీక్షణలో ఉన్నది. ఆమేన్. తీతు గారికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12, 13 వచనాలు. మరొకసారి నెంబర్ వేసుకుందాం. నూతన జన్మానుభవంతో ప్రారంభించబడింది. 2, నూతన ప్రవర్తనలో ప్రదర్శింపబడింది. 3, దైవిక శక్తి వలన ప్రసాదించబడింది. 4, రాబో మహిమ యొక్క సజీవ నిరీక్షణలో ఉన్నది. ఇట్టి యోగ్యత జీవితాన్ని ప్రసాదించిన దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతలు చెల్లించుదాము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. శుభరాత్రి.